ఫోన్‌లో ఎన్నున్నాయి ఇప్పుడు యూట్యూబ్ తెరిచాం. ఏమేమున్నాయి అందులో? అనంత సముద్రం అట అది. ఒక మనిషి జీవిత కాలము సరిపోదట దాంట్లో కంటెంట్ చూడటానికి. కంటిన్యూయస్‌గా చూసినా గూడా. మొన్ననే ఏదో స్టడీస్‌లో తెలిసిందట. కంటిన్యూయస్‌గా చూసినా ఒక మానుష దేహ జీవిత కాలం దానికి సరిపోదు. అంత కంటెంట్ ఉందట అందులో. ఇప్పుడు అందులో ఉంది గాబట్టి మనం చూస్తామా? మనం తెరిచి మనం సెర్చ్ చేస్తే వస్తుందా? హ్మ్. మనం సెర్చ్ చేస్తాం. ఇంకోటి వీడికి బాగా నచ్చేదేమిటంటే అందులో తెలివుండి చేశాడో, తెలివి లేక చేశాడో, తెలివి లేకుండా ఎట్లా చేస్తాడు? గ్యారంటీగా తెలివితోనే చేశాడు. అది ఆల్గోరిథమ్సో ఏమో అంటారు గదా! మనం ఎటువంటి కంటెంట్ ఒక్కసారి సెర్చ్ చేస్తే వెంటాడి, వెంటాడి వెన్నంటి మన వెనకాల వస్తుందా లేదా? అంటే మన యూట్యూబ్‌లో ఎటువంటి రీల్స్ గానీ, వీడియోస్ గానీ ఉన్నాయంటే అదేం చెప్తుంది? మన ఆసక్తిని చూపిస్తుంది. అది మనం నమ్ముతున్నామా లేదా ఇప్పుడు? హ్మ్. అవి కానివి మనం ఎప్పుడూ చూడకపోతే అవి మన దాంట్లోకొస్తాయా? రావు. ఎన్నో ఉన్నాయని గూడా మనకు తెలియదు ఇప్పుడు. వంటల వీడియోస్ ఉంటాయి. మనకెట్లా తెలుస్తుంది? ఒక్కసారన్నా వంట వీడియో ఏదైనా క్లిక్ చేస్తే అది మాత్రం మన వెంట పడుతుంది. అవునా? ఆధ్యాత్మికపరమైన వీడియోస్ ఉంటాయని కొంతమందికి అసలు తెలియవే తెలియదేమో. ఆ ప్రపంచం ఉందని గూడా తెలియదు. ఇంకా మనకు తెలియనివి ఎన్నో ఉంటాయి పిల్లలకి తెలిసి. అవన్నీ మన యూట్యూబ్ మన దాన్నేమంటారు? మన ఫోన్‌లో లేవవి. అవునా? అట్లాగే మనకున్న విషయాలు ఎందుకున్నాయి మనకిప్పుడు జెప్పండి? ఇదే సూత్రంతో అక్కడ జెప్పండి. ఎందుకున్నాయి మనకున్న విషయాలు? మనకు ఆసక్తి ఉంది వాటిల్లో. అంటే మనం దాన్ని పట్టుకున్నాం.